ఏంటే వసు ఆగింది? ఆయిల్ ని చూసేసి ఉంటుందేమో ఆంటీ. ఇలా రా హారిక. ఎందుకక్క? రమ్మంటున్నాను కదా. మనం ఆయిల్ పోసామని వసు అక్కకి తెలిసిపోయినట్టుంది ఆంటీ. నా పేరు బయట పెట్టకే, పెద్దదాన్ని పరువు పోతుంది. త్వరగా రా. ఏంటక్క? ఇది పట్టుకో. అఖిల్ నువ్వు కూడా రా. రారా. ఏంటొదినా? మీరిద్దరూ ముందు ఇంట్లోకి వెళ్ళండి. మేం వెళ్ళడం ఎందుకు వదినా? మీరు అన్నయ్య కదా వెళ్ళాలి. హారిక ఆశపడి అడిగింది కదా అఖిల్, మీరే వెళ్ళండి. ఇదేంటి వసు ఇలా ట్విస్ట్ ఇచ్చింది? అదేదో తింగర్దొదినా, తెలియక అడిగింది. మీరు అన్నయ్య వెళ్ళండి. అవునక్క, తెలియకేదో అడిగాను, సారీ. మీరు బావగారి వెళ్ళండి. పర్వాలేదు హారిక, ఏంటి చిన్నవాళ్ళు మీరు కూడా వెళ్ళడం మంచిదే. లేదక్క, మీరే వెళ్ళాలి. అవును వసు, ఈ ఇంటి కోసం కష్టపడింది మీరు. అభి నువ్వు వెళ్ళటమే న్యాయం. ఈ ఇంటి కోసం అందరం కష్టపడ్డాం పిన్ని. ఈ ఇల్లు అందరిది. అఖిల్ హారికలే వెళ్తారు. ప్లీజ్ ఆంటీ, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు నేనేం చేయాలి? వదినా మీరే వెళ్ళండి. మీ వదిన చెప్తుంది కదరా, మీరే వెళ్ళండి. రండి. ఆంటీ మీరు నా పక్కనే ఉండండి, నేను పడిపోకుండా పట్టుకోండి. అమ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. వెళ్ళండి పిన్ని. హారిక, అత్తయ్య. అత్తయ్య, హారిక. హారిక, పిన్ని. అయ్యో పిన్ని, ఏంటి ఇలా పడిపోయారు? హారిక లే. అక్కడ ఆయిల్ పడిపోయినట్టుంది వసు. గుమ్మం ముందు ఆయిల్ ఎవరు వేశారు? ఇంట్లో పూజ సెటప్ చేశారు కదా అన్నయ్య, ఆయిల్ తీసుకెళ్తుంటే పొరపాటున పడుంటుంది. శుభమా అని గృహప్రవేశం చేస్తుంటే ఇలా అయిందేంటి? దీంతో పెట్టుకుంటే ఇంతే వదినా, అందుకే నేను వద్దు అన్నాను. ప్రతి విషయానికి హారిక అలా తిట్టకురా. ఆయిల్ పడిపోతే తనేం చేస్తుంది? వసు, అభి మీరు వెళ్ళండి, హారిక వల్ల అవదు. అవును వదినా, మీరే వెళ్ళాలి. వసు గారు, ఎవరి ప్రాప్తం వాళ్ళకే దక్కిందే. మనం చేసిన ప్లాన్ మనకే బెడిసి కొట్టింది. వసు అక్కకి ఎక్కడో లక్కుందా ఆంటీ? నీ వల్ల నా నడుములు కూడా విరిగిపోయాయి. నువ్వు పడింది కాక నన్ను కూడా పడేసా. సారీ ఆంటీ, సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాను. అమ్మా, మీరేంటి లోపలికి రారా? మేము వస్తున్నాం, పదరా. రావే వెళదాం, లేదంటే మన మీద డౌట్ వస్తుంది. అమ్మా, అయ్యా, సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరు చేస్తారు? మా 3 జంటలు చేస్తాం పంతులు గారు. మేమెందుకు వసు, అభి నువ్వు చెయ్యండి.
లేదు వదిన, అందరం కలిసే వ్రతం చేద్దాం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. నమః సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం గణానాం పాప సంభవ నిరాకరణం నాస్తి త్వమేవ శరణం మమ. రక్ష రక్షో సత్యనారాయణాయ నమో నమః. డాడీ, నేను మా రూమ్కి వెళ్తా. మా రూమ్ నీట్గా సర్దుకుంటాం మమ్మీ. మీ ఇద్దరు వెళ్ళండి, మెల్లగా వెళ్ళండి. మేం కూడా మా రూమ్ చూసొస్తాం అభి. చూసి చాలా రోజులైంది. అలాగే. పద. పదండి, మన రూమ్ ని చూద్దాం. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. పదండి. ఏంటి వసు గారు, మీరు కూడా మన రూమ్ చూడాలనుకుంటున్నారా? చూడాలి కదండి, పదండి. పదండి, టెర్రస్ పైకి కూడా వెళ్దాం. పిల్లలేమో వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏ జంట ఆ రూమ్కి వెళ్ళిపోయింది. నేనే ఒంటరిగా మిగిలిపోయాను. నా రాజా, నా చలపతి పోలీస్ స్టేషన్లో ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. మా వదిన్ని చంపేసి ఆనంద్ వైశ్యుల్ని ఎందుకు పనికిరాని దద్దమ్మలుగా చేసి ఆస్తంతా నా సొంతం చేసుకుని హారికను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్నాను. ఆ అభివసులు నా కలల్ని, ఆశల్ని అన్నీ సర్వనాశనం చేశారు. ఏకులై వచ్చి నా గుండెల్లో మేకులై గుచ్చుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టను, సర్వనాశనం చేసి తీరతాను. నమస్తే సార్. ఏంటి విషయం? మా అన్నని కలవాలి సార్. త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి. అలాగే సార్. అన్నా, వచ్చారా? నేను చెప్పింది చేశారా? నువ్వు చెప్పినట్టే మేము అభిరామ్ వాళ్ళ ఇంటి దగ్గర రెక్కి వేశామన్నా. వాళ్ళు నువ్వు చెప్పినంత సామాన్యులు కాదన్నా. ఏమంటున్నారా? నిజమన్నా, వాళ్ళు ఒకప్పుడు పెద్ద కోటీశ్వరులంట. వాళ్ళకి ఆస్తులన్నీ తిరిగి వచ్చినాయి. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారన్నా. నన్ను అరెస్ట్ చేయించి వాళ్ళెలా హ్యాపీగా ఉంటారా? వాళ్ళు కోటీశ్వర్లైనా లక్షాధికారులైనా వదిలిపెట్టను. ఆ అభివసుల్ని చంపి తీరాల్సిందే. ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పాలన్నా. నువ్వు లవ్ చేస్తున్న హారిక బ్యాచులర్ కాదు, ఆ అభిరామ్ తమ్ముడు అఖిల్ భార్య. హారికకు పెళ్ళయిందా? అది అఖిల్ గాడి పెళ్ళామా? అవునన్నా. అభిరామ్, వసుంధర, భాస్కర్, పావని, అఖిల్, హారిక, సుమంగలి వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అన్నా. పెళ్లి కాలేదని చెప్పి నాతో రెస్టారెంట్స్కి వచ్చింది. నేనిచ్చిన గిఫ్ట్స్ తీసుకుంది. అంటే అది నన్ను మోసం చేసిందా? అవునన్నా. ఆ ఫ్యామిలీ అంతా కలిసి నిన్ను వెరివెంగలప్పని చేశారు. ఆ ఫ్యామిలీ అంతా నిన్ను వాడుకున్నారన్నా. మోసం చేసి నిన్ను అరెస్ట్ చేయించారు.
ఇప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఆలోచించాను. ఇక ఆలోచించాల్సిన పని లేదు. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాల్సిందే. నీలెవరు హారికను కూడా నాన్న? దాన్ని వదిలేయండి. ముందు ఆ అభి వసూలు మన టార్గెట్. ఫస్ట్ వాళ్ళని ఫినిష్ చేసేయండి. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని లేపేయాలి. ఆ హారికకు పెళ్ళైనా సరే అది నాదే. నేను బయటకొచ్చాక దాన్ని పెళ్లి చేసుకుంటాను. దాన్ని వదిలిపెట్టను. మీరు అభి వసూలు మీద ఫోకస్ చేయండి. ఏ చిన్న ఛాన్స్ దొరికినా లేపేయండి. అలాగే నా బేల్ సంగతి కూడా చూడండి. ఓకేనా? రే పదరా. నన్నే మోసం చేస్తారా? మీ అంతు చూస్తాను. కాఫీ 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 నిన్నే కాఫీ కాఫీ అని ఇది కాకిలా అరుస్తుంటే ఎవరు పట్టించుకోరే? కాఫీ కోసం కాకి అరవదండి. నువ్వు అరిచావు కదే. నేను కాకిని కాదు. నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను. వసు ఏమో పిల్లల్ని రెడీ చేస్తోంది. కాఫీ కావాలంటే వచ్చి హారికనే పెట్టుకోమనండి. అదేంటే ఆ పేదింట్లో ఉన్నప్పుడు అడగ్గానే అన్నీ చేసేవారు కదా. ఇప్పుడు కప్పు కాఫీ కూడా ఇవ్వలేరా? అప్పుడంటే దరిద్రంలో ఉన్నాం కదా ఆంటీ. అందరూ కలిసి ఉండాలని ఆ ఇంటికి తీసుకువెళ్లారు. చెప్పింది చేయకపోతే ఎక్కడ వెళ్ళిపోతామో అని భయంతో అన్ని చేశారు. ఇప్పుడు అవసరం లేదుగా. ఆస్తులొచ్చాయి. ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు. మీరు స్కూల్కి వెళ్ళండి. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ పెద్దమ్మా. బాయ్. ఆస్తులొస్తే తలకి కొమ్ములేమైనా వస్తాయా హారిక? ఇప్పుడు మీ ఇద్దరికి పొడుచుకొచ్చే కదా కనిపించిన కొమ్ములు. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నేను పనిలో ఉన్నాను, వసు పనిలో ఉంది. హారిక తనకు తను కాఫీ కలుపుకుంటే తప్పే ఉంది. ఓ కప్పు కాఫీ కోసం ఇంత రాద్దాంతమా? కప్పు కాఫీనే తను కలుపుకుంటే తప్పేంటి అంటున్నాం. రాదాంతం మీరు చేస్తున్నారు, మేము కాదు. ఈ ఇంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా పోతోంది. ఎంత మాట వస్తే అంత మాట అంటూ చేయి చేసుకోవడం. ఇప్పుడు మేమేమన్నాం పిన్ని? మీరేం అనలేదక్కా. అన్ని మేమే అంటున్నాం. మాకు చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టకపోతే ఇక కలిసి ఉండటం ఎందుకు? ఆ చిన్న చిన్న పనులే మీరు చేసుకోలేరా? పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? ఒకప్పుడంటే వేరే దారి లేక మీరు చెప్పింది చేశాను. ఇప్పుడు అలా కాదు. నా పనులు మీరు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. వేరే వాళ్ళంటే ఎవరు? నమస్తే మేడం. ఎవరు వెళ్ళు? నా మనుషులు. మా మమ్మీ పంపించిన మనుషులు. పని మనుషులు. పని మనుషులా? అవును. ఈ ఇంట్లో పని చేయటానికి వచ్చారు. నా పనులే కాదు, మీ పనులు కూడా చేస్తారు. కాకపోతే ముందు నా పనులు, తర్వాతే మీ పనులు. వీళ్ళనెప్పుడు అరేంజ్ చేసావే? నాకు చెప్పనే లేదు. మా మమ్మీతో చెప్పాను, వెంటనే మనుషుల్ని పంపించింది. ఇప్పుడు మనకి పని మనుషులు అవసరమా హారిక? అవసరమే అక్క. దేనికి అవసరం? ఇంటి పనులు, వంట పనులు వగైరా వగైరా చేయడానికి. ఇంట్లో 4 ఆడవాళ్ళం ఉన్నాం. ఇంటి పనులు, వంట పనులు చేసుకోలేమా?
మనం పనులు చేయడం ఏంటి? మన పనులు మనం చేసుకుంటే తప్పేంటి? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఈ పని మనుషులు ఏమైపోవాలే? వీళ్ళెలా బతకాలి? వాళ్ళ గురించి తర్వాత ఆలోచించొచ్చు, ముందు మన గురించి ఆలోచించాలి. మనుషులు ఉన్నాక అందరి గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఈ పని మనుషులను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మనకి వేరే పనులు ఏమున్నాయని? ఇంటి పనులు వంట పనులే కదా. స్టేటస్ అక్క, ఇంత పెద్ద ఇంట్లో పని మనుషులు లేకపోతే ఎలా? అలాంటి గొప్పలకు పోయే ఒకసారి ఆస్తులన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం వీధిన పడాలనుకుంటున్నావా? వీళ్ళకెంత జీతాలు ఇస్తారే? దానికి ఆస్తులు కరిగిపోతాయా? వాళ్లకు జీతాలు ఇవ్వడం సమస్య కాదు పిన్ని. అఖిల్కి హారిక కాఫీ చేసి పెడితే ఎలా ఉంటుంది? పని మనిషితో కాఫీ చేసి పంపిస్తే ఎలా ఉంటుంది? అఖిల్కి హారిక వడ్డించడం బాగుంటుందా? పని మనిషి వడ్డించడం బాగుంటుందా? మన వాళ్ళ కోసం మనం ఇష్టపడి పని చేయాలి, కానీ ఆ పనులకు మళ్ళీ మనుషుల్ని పెట్టుకోవడం ఏంటి? అయితే ఇప్పుడేమంటావక్క? వాళ్ళకిక్కడ పని లేదు అంటున్నాను. మా చెల్లెలు తెలియక మిమ్మల్ని పిలిచింది. సారీ, మీరు వెళ్ళొచ్చు. ఆగండి, మీరు మా మమ్మీ పంపించిన మనుషులు. ఎలా వెళ్ళిపోతారు? దయ జాలి కరుణ లేకుండా అలా ఎలా వెళ్ళగొడతారే? మీరు ఆడవాళ్లే కదా, అలాంటి ఆడవాళ్ల బాధ అర్థం చేసుకోరా? వాళ్ళకి పని కావాలి అంటే మీ అమ్మగారింట్లో పనులు పెట్టుకోమని చెప్పు హారిక. ఈ ఇంట్లో వద్దు. అంటే ఈ ఇంట్లో నాకు విలువే లేదా? చాలా విలువుంది, దాన్ని కాపాడుకోమని చెప్తున్నాను. మీరు వెళ్ళండి. ఎలాగో వచ్చారు కదా, కనీసం హారిక తృప్తి కోసమైనా ఒకరినైనా పనిలో పెట్టుకుందాం. అక్కర్లేదు పిన్ని, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ఏదైనా పనుంటే మేమే కబురు చేస్తాము. ఎందుకక్క నేనంటే మీకు అంత కోపం? అఖిల్ గాడి కాళ్ళు పట్టుకుని బతిమాలి ఈ ఇంటికొచ్చావు కదే, అందుకనే వాళ్లకు నువ్వు చులకనైపోయావు. అనవసరంగా హారికను రెచ్చగొట్టకండి పిన్ని, మాకు అలాంటి ఫీలింగ్ లేదు. మీకు ఫీలింగ్ ఉందో లేదో నాకు అర్థమవుతుంది. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుందక్క. అవునే, ప్రతి కుక్కకు ఒక టైం వస్తుంది. ఇందాక కాకి, ఇప్పుడు కుక్క. నాతో పోల్చటానికి మీకు వేరే ఏమీ దొరకలేదా ఆంటీ? అక్క, టిఫిన్ అయిందా? అయిపోయింది వసు. మీ బావగారు బయటికెళ్ళాలి అన్నారు, రెడీ అయ్యారో లేదో? ఏవండి ఏవండి, టిఫిన్ రెడీ, రండి. నేను కూడా రెడీ. పదండి మరి, వడ్డిస్తాను. నాకిక్కడే కావాలి. ఇక్కడ టిఫిన్ ఎలా తింటారండి? టిఫిన్ కాదు, ఇంకేం కావాలి? ముద్దు. ఏంటండి, ఏం చేస్తున్నారు? వదలండి. ఇన్నాళ్ళు ఏ ముద్దు ముచ్చట లేకుండా ఉన్నాం, ఇప్పుడైనా ఒక ముద్దు ఇవ్వవా? ఇప్పుడేంటండి మీ అల్లరి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు? మనం భార్యాభర్తలమే కదా. భార్యాభర్తలమే, కానీ వేళ పాల ఉండాలి కదా. వదలండి, అబ్బా వదలండి. చూసారా, మీరు చేసిన పని వల్ల హారం తెగిపోయింది. అయ్యో సారీ పావని. పర్వాలేదులేండి, ఇదేం గోల్డ్ కాదు కదా, కాకి బంగారమే. సారీ పావని. ఇది రోల్డ్ గోల్డ్ అని చెప్పాను కదా, ఇంకెందుకండి ఫీల్ అవుతున్నారు? అది కాదు, అభివసులు చెప్పిన మాట వినకుండా నేను అఖిల్ మన ఆస్తులన్నీ పోగొట్టేశాం. ఆఖరికి నీ ఒంటిపైన నగలు కూడా కరిగించేశాను. నువ్వు పెట్టుకోవడానికి ఒక బంగారం కూడా లేదు. లేదండి, ఈ తాళుంది కదా, అది చాలు నాకు. అయినా బంగారం లాంటి మీరుండగా నాకు వేరే నగలెందుకండి?
లేదు పావని, నగలు పెట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు. అభిని అడిగి డబ్బులు తీసుకొని నీకు నగలు చేయిస్తాను. వద్దండి, నాకేమీ వద్దు. మన ఆస్తులు తిరిగి వచ్చేసాయి కదా, డబ్బులకేం కొదవ ఉంది? లేదండి, అభిని అడగొద్దు. ఇప్పటికే అభి వసూలు మనకెంతో ఇచ్చారు. శ్రావ్య పెళ్లి చేశారు, నగలు చేయించారు, కష్టకాలంలో కూడా మనల్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆస్తులు తిరిగొచ్చాయని నగలు డబ్బులు అడిగితే మనంతటి స్వార్థపరులు మరొకరుండరు. ఈ ఆస్తులు తిరిగి రావడం కూడా అభి వసూల కష్టార్జితమే. వాళ్ళనింకా కష్టపెట్టొద్దండి. వాళ్లతో మనం ఉంటే అంతే చాలు.